హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officename అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్ పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, వాళ్ళ బ్లాగర్లో మనం గ్యాడ్జెట్స్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, అసలు బ్లాగర్ అంటే ఏంటి అంటే ఇది ఫ్రీ అన్నట్టు. అంటే మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఒక లెసన్ చెప్పాను మీకు ఇంతకుముందు. దీనికి ఏంటంటే ఏదైనా డొమైన్ యాడ్ చేసుకొని, అంటే డొమైన్ పర్చేస్ చేసి దీనికి కూడా యాడ్ చేసుకోవచ్చు అని మీరు ఆ ట్యూటోరియల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనకు హోస్టింగ్ అవసరం లేదన్నట్టు, డైరెక్ట్ డొమైన్ నేమ్ తీసేసుకొని దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇది కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నేను వ్యూ బ్లాగ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఒకటి techdad.in అని వచ్చింది. ఓకేనా, ఇది నా వెబ్సైట్ నేమ్. ఓకే, అంటే ఈ వెబ్సైట్ అంటే వెబ్సైట్ డొమైన్ నేమ్ అన్నట్టు. ఇంతకుముందు మామూలుగా జనరల్గా మనకి ఎలా వస్తుంది అంటే మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు దాని పక్కకి ఏమొస్తుంది అంటే .blogspot.com అని వస్తుంది. అంటే మీరు తీసుకున్న చూడండి, ఇప్పుడు ఇక్కడ మొబైల్ యాప్స్ .apk.blogspot.in అని వచ్చింది చూసారా, ఇదేంటంటే దాని సబ్ డొమైన్ నేమ్ అన్నట్టు. ఓకేనా, ఇది వాళ్ళే, దీన్ని మనం తీసేయడానికి వీల్లేదు. అంటే ఇది ఇలా ఉందో అలాగే ఉంటుంది. దీన్ని మనం చేంజ్ చేయాలి అంటే మనం ఒక డొమైన్ పర్చేస్ చేసి దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే చూడండి, ఇప్పుడు మనం దీనిలో ఇంకా గ్యాడ్జెట్స్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. గ్యాడ్జెట్స్ అంటే ఏం లేవు. చూడండి, ఇక్కడ మనం పక్కకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు చూడండి, పక్కకు మనకి ఇక్కడ లేబుల్స్ అని వచ్చింది. ఓకేనా, లేబుల్స్ అని వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇలా పాపులర్ పోస్ట్స్ అని వచ్చేసింది. ఓకేనా, ఇట్లాంటివి యాడ్ చేయాలనుకోండి. ఇవి ఎలా యాడ్ చేయాలి అని అంటే చూడండి, దానికోసం మీరు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లైవ్ crickbuzz.tk అనేది దానికి యాడ్ చేసి చూద్దాం. లేదా కంప్యూటర్ టిప్స్ అని ఉంది, దీన్ని చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇందులోకి వెళ్ళి ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళండి. ఓకే, లేఅవుట్లోకి వెళ్తే మీకు అవి కనిపిస్తాయి. ఓకే, లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ గ్యాడ్జెట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ గ్యాడ్జెట్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే లేబుల్స్ కానీ లేకపోతే పాపులర్ పోస్ట్స్ కానీ అవన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా అంటే మీరు ఓపెన్ చేసిన వెంటనే ఎన్ని ఉంటాయంటే 28 ఉన్నాయి. దీనిలో మనం ఏదైనా వీడియో బార్స్ కానీ లేకపోతే బ్లాగర్ లోగో కానీ, తర్వాత వచ్చేసి పాపులర్ పోస్ట్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, తర్వాత వచ్చేసి పేజ్ హెడర్ కానీ HTML ఇవన్నీ ఉంటాయి మీకు. దీనిలో నుంచి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇక్కడ ఏం లేదు అంటే ఇక్కడ పక్కకు నాకు ఆర్చిప్స్ లేవు, బ్లాగ్ సంబంధించిన ఆర్చిప్స్ కానీ లేకపోతే దాని లేబుల్స్ కానీ లేవు. ఓకే, నేను ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ లేబుల్స్ అని వచ్చింది చూసారా, దీన్ని ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీరు ఏంటంటే దీనికి సంబంధించింది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ సేవ్ని క్లిక్ చేస్తున్నాను. సేవ్ క్లిక్ చేస్తే నాకు ఏంటంటే ఇక్కడ పక్కకు లేబుల్స్ అని యాడ్ అయిపోయింది. ఇదే అన్నట్టు గ్యాడ్జెట్ అంటే మీరు గూగుల్ ప్లస్ బటన్ కానీ లేకపోతే ఫేస్బుక్కి సంబంధించిన బటన్స్ కానీ ఏవన్నట్టు అవి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ మోర్ గ్యాడ్జెట్స్ క్లిక్ చేస్తే నాకు ఇంకా వస్తాయి. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి చూడండి, మీకు ఇక్కడ వికీపీడియాకి సంబంధించింది ఏదైనా యాడ్ చేయాలనుకోండి, మీరు వికీపీడియా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ షేర్ ఇట్ అని ఉంది, ఇది యాడ్ చేయొచ్చు. అంటే మీరు ఫేస్బుక్ ద్వారా లేకపోతే ట్విట్టర్లో మీ పోస్టులు ఎవరైనా షేర్ చేయాలి అంటే మీరు ఈ బటన్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇలా మీకు ఇక్కడ దీనిలో చాలా దొరుకుతాయి గ్యాడ్జెట్స్. ఓకే, మీరు ఏదంటే మీకు ఈ యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అని చూసారా, ఇదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ పక్కకున్న ప్లస్ సింబల్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ నేను దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏం యాడ్ చేద్దాం అనుకున్నాం ఇంతకుముందు, ట్రాన్స్లేటర్ అనుకున్నాం కదా, యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అని ఇచ్చేసి ఇక దీన్ని క్లిక్ చేశాను. నేను ప్లస్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అది ఎంత సైజులో కావాలో పిక్సెల్స్ అడుగుతుంది, అది ఇచ్చేయచ్చు. ఇచ్చేసి ఇక్కడ సేవ్ని క్లిక్ చేయండి. సేవ్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను దీన్ని వ్యూ బ్లాగ్ని క్లిక్ చేస్తున్నాను. వ్యూ బ్లాగ్ క్లిక్ చేస్తే నాకు ఈ బ్లాగ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, యాక్చువల్లీ దీనికి ఇంకా నేను ఏంటంటే రీడైరెక్ట్ చేయలేదు, అందుకోసం ఇది రావట్లేదు. సరే, వేరే దాన్ని చూస్తాం, వేరే బ్లాగ్లోకి వెళ్ళి చూద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ నేను బ్లాగర్ డాష్బోర్డ్లోకి వచ్చేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఈ బ్లాగర్ డాష్బోర్డ్లోకి వచ్చేస్తే నాకు ఏంటంటే ఎన్ని బ్లాగ్స్ క్రియేట్ చేస్తానో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడ వీడియో సాంగ్స్ అనే బ్లాగర్కి యాడ్ చేద్దాం. ఓకే, దానికోసం మళ్ళీ ఏం చేయాలి అంటే మనం లేఅవుట్లోకి వెళ్ళాలి. లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ఇంతకుముందు నేను ఏమేమి ప్రాసెస్ చెప్పినో దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, దానికోసం మీరు ఇక్కడ యాడ్ గ్యాడ్జెట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఈ టెంప్లెట్లో ఇక్కడ ఉంది గ్యాడ్జెట్, యాడ్ గ్యాడ్జెట్, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఇంకా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాపులర్ పోస్ట్ అని ఆల్రెడీ ఉంది కదా. ఓకే, దీనిలో మనం ట్రాన్స్లేటర్ యాడ్ చేద్దాం అనుకున్నాం, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు లేబుల్స్ యాడ్ చేద్దాం. లేబుల్స్ కూడా ఉంది కదా. ఓకే, వేరే చూద్దాం. చూడండి, వేరే చూడడానికి మనకి ఎక్కడ అంటే మోర్ గ్యాడ్జెట్స్ని క్లిక్ చేస్తాం. మోర్ గ్యాడ్జెట్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీనిలో నుంచి యూనివర్సల్ ట్రాన్స్లేటర్ యాడ్ చేద్దాం. ఓకే, ఇందులోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఏం చేయాలి అంటే యూనివర్సల్ ట్రాన్స్లేటర్
దానికోసం ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకుంటే అది యాడ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ని క్లిక్ చేస్తే ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఈ బ్లాగ్ని ఓపెన్ చేస్తున్నాను, వ్యూ బ్లాగ్ అని. వ్యూ బ్లాగ్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే ఒకటి యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అని ఒకటి కనిపిస్తుంది. ఓకే, దాని ద్వారా మనం ఏంటంటే మన బ్లాగ్ సైట్ మొత్తాన్ని ఏంటంటే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా ఒక పోస్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అని కనిపిస్తుంది, చూసారా? ఇది అన్నట్టు. ఓకే, దీన్ని ఏంటంటే మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్, చూడండి ఇక్కడ అరబిక్లో కావాలనుకోండి, ఇప్పుడు మీరు దీన్ని అంతటిని సైట్ మొత్తాన్ని ఇంగ్లీష్లో కనిపిస్తుంది, దాన్ని అంతటిని మీరు అరబిక్లోకి, హిందీకి కావాలంటే హిందీలోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ హిందీ అని తీసుకున్న వెంటనే నాకు ఏమవుతుంది అంటే, ఇది రీఫ్రెష్ అయింది అంటే ఏమవుతుంది అంటే ఇదంతా హిందీలోకి కన్వర్ట్ అయిపోతుంది బ్లాగ్ మొత్తం. ఓకేనా? అలా అదొక గ్యాడ్జెట్. అట్లా మీరు ఇష్టం వచ్చిన గ్యాడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఈ చిన్న మీకు ఈ బటన్ వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకొని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. దాన్ని అవసరం లేదు అనుకుంటే మనకు దీనిలోకి వెళ్ళేసి మనకు అవసరం లేని దాన్ని రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఒక రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. లేకపోతే చూడండి, మీరు ఎక్కడ అంటే మళ్ళీ మీరు ఎక్కడ క్రియేట్ చేశారు ఇది, అక్కడ నుంచే తీసేయచ్చు. అంటే ఈ లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ యూనివర్సల్, ఇక్కడ ఎడిట్ని క్లిక్ చేయండి. యూనివర్సల్ ట్రాన్స్లేటర్ దగ్గర ఎడిట్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ రిమూవ్ క్లిక్ చేసినా కూడా అది రిమూవ్ అయిపోతుంది. ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు, గ్యాడ్జెట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.